కర్రీ కూడా చూడండి. డొక్క సీతమ్మ గారు పెట్టిన మన పవన్ కళ్యాణ్ గారు ఆవిడ పేరు మీద ఇక్కడ క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఇది శనివారం నాడు ఈ క్యాంటీన్ పక్క రైస్ చూడండి, పక్కకి ఎలా ఉంచారండి. బ్రహ్మాండం ఉంది చూడండి. గిద్దమేసి రైస్ ఇవి పెరుగు ప్యాకెట్లు అండి. ఇంతగా సామాన్యుడికి ఏం దొరికొస్తే ఇంత సౌకర్యం జరగడం అంటే సామాన్య విషయం కాదు. ఆకలితో మాడిపోకుండా, ఆకలితో ఇది పోకుండా, రైతు అన్నవాడు ఎప్పుడు బాధపడకుండా ఈ భోజనం చేసి అతను పని చేయకపోయింది మధ్యాహ్నం చెల్లిలాగా. ఇక్కడ వాటర్ బత్తాలు భోజనం చేసిన బత్తాలు 2 ప్యాకెట్లు తీసుకుని అతను స్వచ్ఛంగా ఆరోగ్యంగా అంత సర్దుకుని ఇక్కడ నుంచి బయలుదేరాలని ఆయన స్పందించారు. అలాంటి నాయుడు గురించి కిట్టకిట్టన వాళ్ళు ఎన్నో మాట్లాడతారు. మీరు పెట్టి పిఠాపురం ప్రజలు అందరూ ఆలోచించవలసినవి ఏంటంటే ఇలాంటి నాయకులు మన పిఠాపురాన్న పోటీ చేసి గెలిపించడం మన అదృష్టం. మన నియోజకవర్గం ఎంతో పుణ్యం చేసుకోవాలి. అంటే ఇలాంటి నాయకులు ఇక్కడ ఇది ఎన్నెన్నో విదేశాలు వెళ్ళి అతను రాయల్టీ మెయింటైన్ చేయొచ్చు. అయినా సరే పిఠాపురం కోసం ఇంత బడ్జెట్ నెగ్గాడంటే మనం నెగ్గించుకున్నాం. అతని కోసం తక్కువగా మాత్రం ఎవడ మాట్లాడకండి. ఇది ఇంకోట మళ్ళీ మొదలెడుతున్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డొక్క సీతమ్మ గారి పేరు మీద అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు. అలాగే డొక్క సీతమ్మ గారు క్యాంటీన్ కూడా పెట్టారు. పెట్టి దానికోసం మీరు ప్రతి శనివారం కూడా ఇక్కడ పెడతారు కదా, దీనికోసం మీరు చెప్పండి. డొక్క సీతమ్మ గారిది ఆవిడ చాలా గొప్ప వ్యక్తిత్వమైన మనిషి అండి. ఆవిడ కడుపు కట్టి పెట్టుకుని ఎవరన్నా బయట నుంచి ఆపదలు ఉన్న వాళ్ళకి ఆ సోళ్ళ బియ్యం తౌడు బియ్యం ఉండి వాళ్ళ కడుపు ఆకలి తీర్చి మహాతల్లి ఆ తల్లిని గుర్తుపెట్టుకుని ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ డొక్కా సీతమ్మ క్యాంటీను ఈ శనివారం సంతలో పెట్టారండి. అది సామాన్య విషయం కాదు. ప్రతి శనివారం కూడా పెడుతున్నారండి. ప్రతి శనివారం కూడా ఇక్కడ పెడుతున్నారండి. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వచ్చి ఎండలో పడి వచ్చి ఆ టైంకి భోజనం చేసి కొంచెంసేపు సర్దుకుని హ్యాపీగా వెళ్తున్నారు. ఢిల్లీలో చేస్తున్నారు. ఇదే కదండి సంత. ఇదంతా సంతనే. సంత చూపించండి. ఇదంతా సంత ఇలా రింగు. కాకపోతే ఇప్పుడు సామాన్యంగా డబ్బులు పేస్ అవడంలో ఇవన్నీ చుట్టూ ప్రహరీ గోడలు ఆ వారు సాగుళ్ళు కడుతున్నారు. ఇవన్నీ కడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఎదరకు ఉండబోయే రోజుల్లో శనివారం సంత అంటే ఇప్పుడు దాకా శనివారం సంత అంటే హైవే పక్కన మన మెయిన్ రోడ్ పక్కన ఉంటుంది చాలా గొప్ప అనుకుంటారో ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఐడియా వేస్తారో ఇవన్నీ సాగుళ్ళు వేస్తారో ప్రహరీ కూడా కడతారు. ఇంకెంతగా వర్కులన్నీ అవుతాయి. వర్కులు గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకోవడం 100% నిలబెట్టుకుంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఉండాలా, పిఠాపురాన్ని కాపాడాలంటున్నారు. నుండి ఏమవుతుంది మీద అడిపి పొడులు తీసుకునే పడిపోతారు. అతని పని అతను చేసుకునేవారండి. అదే దూరంగా ఉండి అక్కడి నుంచి నిధులు పెట్టుకొచ్చి మన పిఠాపురాన్ని బాగు చేస్తే మనకు అంతగా అద్భుతం ఏంటి. అయితే నిధులు తెస్తారంటున్నారు. నిధులు తెచ్చి ఇవన్నీ బాగు చేస్తారు. నిధులు తెచ్చి వాళ్ళ ఇంటికాడ పెట్టుకోరండి, బాగు చేస్తారు, వర్క్ చేస్తారు. కాకపోతే ఇక్కడే ఉండాలా, మా కళ్ళ ముందు ఉండాలంటున్నారు. మనకు అంటే ఫోటోలు తీసుకున్నా కానీ మాట్లాడండి. మనకెందుకండి, మన ఎమ్మెల్యే మన పని చేయాలి. కానీ ఇవన్నీ తిరిగి మనం పని చేస్తే మనకి ఎమ్మెల్యే అంటే మనకు గుర్తింపు ఉంటుంది. ఎందుకు వేసి ఇక్కడ పిఠాపురం వస్తే నేను పైన పని చేసుకున్నారా మామూలుగా నాకు ఫోటో అని కూడా తిరుగుతారు. అది కరెక్ట్ కాదండి. అవును దోళ ఇది బాగుంది. ఇది మంచిగా మెయిన్ పేపర్లు వేస్తావు.